ఈ మాట చెబుతూ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మన పెట్టుకో, సౌండ్ బాగా పెట్టండి. అది నమ్మకుండా ఉన్నారంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పడానికి మీ అందరికీ బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం ఆవేదించాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి, సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగా ఎప్పుడు ఉంటుంది. ఏ నాయకుడు పబ్లిక్ లైఫ్ ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉన్నారు. మన ట్రస్టీ కాదు, చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఏమన్నాడు, వాళ్ళంతా ఒక్కరో ముందుకు వచ్చి పెట్టు సరే, అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పడానికి చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. బాధ ఉందంట, చూస్తే భయం వేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయో, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించాలి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు. సూపర్ 6లు సూపర్ 7లు ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్, చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా. ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉంటాయి? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం. వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ 2024-25. మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు, ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమాలు చేసినారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించామా? ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్. దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ 2018-19 నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పులు, ఇక పబ్లిక్ డెట్
2018-19 నాటికి 2,57,509 కోట్లు. అంటే ఆయన దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు.